అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అక్క ఫోన్ తీయట్లేదమ్మా. ఎక్కడికెళ్ళినా ఈ ముదనష్టపతి ఏదో ఒక భాగంతో ఎలగబెట్టాల్సిందే. పిన్ని, అవతల వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారా అని భయపడుతూ ఉంటే నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడతావేంటి? మరి ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఎత్తకపోతే ఏంటి అర్థం? వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నారని అర్థం, ఇంకేం కాదు. మీకు దాని మీద అంత నమ్మకం ఉంటే ఉండనివ్వండి, నేను మాత్రం నమ్మను దాన్ని. నీ నమ్మకం కాదు పిన్ని, వారాహి సమాధానం కావాలి నాకు. కళ్యాణి, వారాహి ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు ఫోన్ చేస్తూనే ఉండు. కృష్ణమ్మ గారు, వారాహి, వారాహి. ఈ ఇంట్లోకి మగవాళ్ళెవరూ రాకూడదు. కళ్యాణి, వారాహి సునైన వచ్చేసారా? లేదు బాబు, ఫోన్ చేస్తే కలవట్లేదు, అదే కంగారుగా ఉంది. ఏంటి, ఫోన్ కలవట్లేదా? అంటే వారాహి ఇంకా ఇంటికి రాలేదా? లేదండి, వాళ్ళ ఫోన్కి పొద్దున్నుంచి కాల్ చేస్తూనే ఉన్నాం. నిన్నొక్కసారి ఆన్సర్ చేసింది, అది అక్క మాట్లాడలేదు. అక్క వాళ్ళని తీసుకెళ్ళిన మాధవి గారు మాట్లాడారు. ఆవిడ మాట్లాడిందా? అసలు తను ఏమని చెప్పింది? అక్క వాళ్ళు పడుకున్నారు అని చెప్పింది. తర్వాత మళ్ళీ అక్క ఫోన్కి ఆన్సర్ చేయడం లేదు. వారాహితో నేను నిన్నొక్కసారే మాట్లాడాను, తర్వాత మాట్లాడలేదు. వారాహి నాకు పంపించిన లేడీస్ హాస్టల్ అడ్రస్ అక్కడున్న నా ఫ్రెండ్కి పంపించాను. ఆ మాధవి అనే ఆవిడ వారాహి వాళ్ళు ఏలూరు బయలుదేరిపోయారని చెప్పిందంట. నాకెందుకో ఆ మాధవి మీద డౌట్గా ఉంది. నిన్న ఆవిడ మాట్లాడిన విధానం, ఇక్కడికొచ్చినప్పుడు మాట్లాడిన విధానం చాలా తేడాగా అనిపించింది. ఒక్క రోజులో పనైపోతుందని తీసుకెళ్ళింది, పెళ్ళాక పిల్లల గొంతు వినకుండా అయిపోయింది. బాబు చరణ్, నువ్వు ఎలాగైనా నా పిల్లల్ని నా దగ్గరికి చేరేలా చూడండి. మీకు పెద్ద పెద్ద వాళ్ళంతా పరిచయం ఉంటారు కదా, కొంచెం చూడండి బాబు. అవును నాయనా, అసలే ఆ మూడోది మహాభయస్తురాలు, దాంతో కొంచెం కష్టమే. మీరు కంగారు పడకండి, వారాహి వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. కళ్యాణి, ఒకవేళ వారాహి ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేక ఫోన్ కలవట్లేదేమో, ఒకసారి నెట్ కాలింగ్ చేసి చూడు. నాకు ఇదేదో నెంబర్ నుంచి అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది, కానీ డిలీట్ అయిపోయింది. అర్ధరాత్రి మెసేజ్ వచ్చి డిలీట్ అవ్వడం ఏంటి? ఏ టైంలో వచ్చింది? ఏది ఒకసారి ఇటు. ఓ పని చేద్దాం, పద మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్? ఎస్, ఖచ్చితంగా వారాహి వాళ్ళు ఏదో పెద్ద ప్రమాదంలోనే ఇరుక్కున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళి ఆ మాధవిని పట్టుకోవాలి. అసలు వారాహి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవాలి. లేట్ అయితే ఏదైనా పెద్ద ప్రమాదమే జరగచ్చు. కళ్యాణి, నువ్వు నాతో రాగలవా? అమ్మా కళ్యాణి, జాగ్రత్త అమ్మా. బాబు, నా పిల్లలు జాగ్రత్త. మీరేం భయపడకండి, మీ ముగ్గురు కూతుళ్ళని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్యాణి, పద.
ప్రణయ్ గురించి ఏమీ చెప్పడం లేదు పోలీసులు. ఏమన్నా తెలిసిందో లేదో. అందుకే ఈరోజు కొంచెం గట్టిగా అడగాలని నిన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నాను పిన్ని. ఇదేంటి నిఖిల్, కృష్ణమ్మ ఇంటి రోడ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నావు? పిన్ని, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్తేనే కదా దగ్గర అవుతుంది. పెద్దంతుని వైపు నుంచి అంటే దూరం అయిపోతుంది. నీ మొహం, ఇది దగ్గరేంట్రా, అదే దగ్గర అవుతుందిరా. సర్లే, వచ్చేసాం కదా, పద. పిన్ని, అదిగో అక్కడ చూడు, కృష్ణమ్మ ఇంటి పక్కన జనం పోగయ్యారేంటి? అవునరా, చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందో ఏంటో చూద్దాం పద పిన్ని. పద. పిన్ని, నువ్వు ఇక్కడే ఉండు, ఏం జరిగిందో నేను కనుక్కొని వస్తాను. పిన్ని, ఇక్కడ ప్రణయ్. పిన్ని, రే, ఇది ప్రణయ్ చొక్కా కదరా? అవును పిన్ని, ఇది ప్రణయ్ గడి షర్టే, నాకు బాగా తెలుసు. ఆ రోజు వాడు కనపడకుండా వెళ్ళిపోయిన రోజు ఈ షర్టే వేసుకున్నాడు వాడు. చొక్కా నిండా రక్తపు మరకలేంట్రా? ఏం జరిగిందిరా? చెప్పురా, ఏం జరిగిందిరా? చెప్పురా, నా కొడుకు ఏం జరిగింది? ఆ రోజు ప్రణయ్తో వెళ్ళింది సునయనే కదా పిన్ని. ఇప్పుడేమో వాడి షర్టులా రక్తంతో కృష్ణమ్మ ఇంటి దగ్గరే దొరికింది. అంటే అంటే ఆ సునైనానే వాడిని ఏదైనా చేసుంటుందా? అవును పిన్ని, ఇదంతా చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. వాడిని ఏదో చేసి వాడి షర్ట్ని ఏమీ తెలియనట్టు ఇక్కడ పడేసినట్టుంది. మనం సద్దుమణిగిపోయాం కదా అని ఎవరూ గమనించరు అనుకున్నట్టుంది. అవునరా, ఆ సునైనానే నా కొడుకుని ఏదో చేసేసింది. నేను వదలను, దాన్ని వదలనురా. నా కొడుకుని ఏం చేసిందిరా అది? రే నిఖిల్, పదరా, దాన్ని వదలకూడదు. దాని దుర్మార్గం బయటపడాలి. దాన్ని బజార్కి ఈడ్చాలిరా. దానికి శిక్ష పడేలా చేయాలి. అవునమ్మా, పదండి వెళ్దాం. పదండమ్మా, మేము కూడా వస్తాం. పదండమ్మా, పదండి. ఏమ్మా, నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేనెవ్వరికీ ఏ హాని చెయ్యలేదని నీకు తెలుసు కదా. ఇది పూర్వజన్మ పాపమే అయితే నా పాపం వల్ల నేను మాత్రమే శిక్ష అనుభవించేలా చెయ్యి. దానికి నా కూతుళ్ళందర్నీ ఎందుకు శిక్షిస్తున్నావమ్మా? ఎవ్వరూ సంతోషంగా లేరమ్మా. ఒక పక్క నా చిన్న కూతురి కాపురం అల్లకల్లోలమయ్యే పరిస్థితి, ఇంకొక పక్క ఇద్దరి కూతుళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి. ఏం చెయ్యాలి? ఎవరిని కాపాడమని వేడుకోవాలి? ఒక్కటి చెప్తున్నాను విను తల్లి, అమ్మవి. నీ భర్త నీ బిడ్డ తల నరికితే తల్లడిల్లిపోయిన దానివే. మళ్ళీ మీ బిడ్డని బతికించి వినాయకుణ్ణి చేసే వరకు
బాధని అనుభవించిన దానివి. నీకు నా బాధ అర్థం అవుతుందనే చెప్తున్నాను. నేను కూడా నీలాగే మొండిదాన్ని. నా పిల్లలకి ఎవరికి ఏ హాని జరిగినా నేనిక్కడే నీ గద్దె మీదే నా తల పగల కొట్టుకొని ప్రాణం వదిలేస్తాను. ఇది నీ మీద ఆనా, నీ మీద ఆనా, నీ మీద ఆనా. కృష్ణమ్మ, పిన్ని, నా పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు నేనిక్కడి నుంచి కదలను. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్. $10 crores వస్తుంది. వెంటనే అందరినీ వెహికల్లోకి షిఫ్ట్ చేయండి. ఓకే బాస్. ఓకే బాస్. హలో బాస్, చెప్పండి. మాధవి, మెటీరియల్ చాలా బాగుంది, మంచి ప్రైజ్ వస్తుంది. నువ్వు వెంటనే బయలుదేరాలి. మన కొత్త డెన్ తెలుసు కదా, తెలుసు బాస్. అక్కడికి వచ్చాయి. ఓకే బాస్. సార్, ఇప్పుడు హాస్టల్కి వెళ్తే అక్క వాళ్ళు అక్కడే ఉంటారని నమ్మకం ఏంటి సార్? మాధవి ఏదైనా దారుణం తలపెట్టాలనే ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా అక్క వాళ్ళని లొకేషన్ మార్చేస్తుంది కదా. అయినా తను అలా ఎందుకు చేస్తుంది? మరి అక్క లొకేషన్ పంపించింది, మీరు మీ ఫ్రెండ్కి పంపించారు. తను ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది. సో వాళ్ళ లొకేషన్ ఎక్కడో ఓపెన్ అయిపోయింది కదా. ఒకవేళ మాధవి ఉమెన్ ట్రాఫికర్ అయితే? ఖచ్చితంగా జాగ్రత్త పడుతుంది కదా సార్. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరూ లేకపోతే మనం ఏం చేయలేం. అవును, రాత్రి నీకు మెసేజ్ వచ్చిన నంబర్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేస్తే? ఎస్, గుడ్ ఐడియా సార్. అది హైదరాబాద్ నుంచే వచ్చిన మెసేజ్ అయితే ఖచ్చితంగా అది అక్కే పంపించుంటుంది. దాన్ని మాధవి వాళ్ళు వెంటనే డిలీట్ చేసి ఉంటారు. కరెక్ట్ కళ్యాణి. లేదంటే నీకు ఆ టైంలో మెసేజ్ రావడం ఎప్పుడూ జరగలేదు కదా? లేదు సార్. సరే, ఆ నంబర్ నాకు పంపించు. సార్, పంపించాను. టీ తీసుకోండి సార్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఓకే సార్. నేను ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ వస్తున్నాను. మా వాళ్ళిద్దరు అమ్మాయిలు నిన్న అక్కడికి వచ్చి అబ్స్కాండ్ అయిపోయారు సార్. ఓ లేడీ వాళ్ళని తీసుకొని ఓ లేడీస్ హాస్టల్కి వచ్చింది. అయితే ఇది ఖచ్చితంగా ఉమెన్ ట్రాఫికింగ్ కేసు అయి ఉంటుంది. సార్, నిన్న రాత్రి మాకు మెసేజ్ వచ్చింది, దాంట్లో మ్యాటర్ డిలీట్ అయిపోయి ఉంది. ఆ నెంబర్ మీకు పంపిస్తాను. ప్లీజ్ సార్, కొంచెం ట్రేస్ చేయండి సార్. ఓకే, షూర్. సార్, మాకు తోడుగా మీరు కూడా కొంచెం వాళ్ళని వెతకడానికి వస్తే. ఖచ్చితంగా వస్తాం సార్. ఇప్పుడే కేసు ఫైల్ చేసుకుని సర్చింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ హాస్టల్ లొకేషన్ మాకు పంపించండి. ష్యూర్ సార్, ఇప్పుడే షేర్ చేస్తాను. కళ్యాణ్,
ఆ లొకేషన్ నంబర్ పంపించు. ఆ, పంపించాను సార్. ఓకే సార్, వచ్చాయి. ఓకే సార్, ఓ గంటలో మేము సిటీలో ఉంటాం సార్. బాయ్. ఓకే సార్. సునైనా, 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 కృష్ణమ్మ, కృష్ణమ్మ, రా బయటికి. నీ కూతుర్ని తీసుకొని బయటికి రా. రండి, అందరూ బయటికి రండి. హే కృష్ణమ్మ, ఏది నీ కూతురు? బయటికి రమ్మను. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఎందుకా? ఇదిగో ఇది చూడు. ఈ రక్తంతో తడిసిన చొక్కా చూడు. ఏంటిదంతా? చొక్కాని రక్తంలో ముంచి తీసుకొచ్చారేంటి? రక్తంలో ముంచామా? నా కొడుకు చొక్కా రక్తంతో తడిస్తే మీకు రక్తంలో ముంచినట్టు కనిపిస్తుందా? మీకంత వెటకారంగా ఉందా? వెటకారం ఏంటి? అసలు ఆ చొక్కాని పట్టుకుని మా గుమ్మం ముందుకు ఎందుకు వచ్చారు? ఏమండి, మా వాడి షర్టు మీ ఇంటి సందు చివర పడేసుంది. అయితే ఏంటి? అయితే ఏంటా? ఈ చొక్కాని నీ కూతురే వీధి చివరన పడేసింది. సరోజా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. నోటికొచ్చింది కాదు కృష్ణమ్మ. నీ కూతురు సునైనే ఆ రోజు నా కొడుకుతో ఉంది. ఏయ్, తిన్నగా మాట్లాడు. నా మనవరాలు నీ కొడుకుతో లేదు. నీ కొడుకే పని మీద నా మనవరాల్ని ఆ దిక్కుమాల కొంపకెక్కడికో తీసుకెళ్లాడంట. అవును, అక్కడే అది నా కొడుకుని ఏదో చేసింది. ఇప్పుడు ఆ చొక్కాని గప్చుప్గా బయట పడేసింది. ఆహా, చొక్కా ఒక్కటే తెచ్చిందా? ఏ, నీ కొడుకు ప్యాంటు వేసుకోడా? ప్యాంటు కూడా తెచ్చే ఉండుంటుంది. దాన్ని వేరే ఎక్కడో పడేసి ఉంటుంది. మరి ప్రణయ్ని ఏం చేస్తుంటుంది? వాణ్ణి సునైనేం చేస్తుంది? చీమ కూడా భయపడే మనిషి మన సునైన. అందర్నీ మాయ చేసి డబ్బులతో ఉడాయించేవాడు నీ కొడుకు. వాణ్ణి సునైన ఏం చేయగలదు? ఆడి చొక్కా ప్యాంటు మా పిల్ల తెచ్చిందని చెప్తున్నావు కదా, అది లేకుండా ఒట్టి చెడ్డీతో ఇంటికి రాలేక ఊరి బయట ఎక్కడో తొప్పల్లో పడి తిరుగుతున్నాడు నీ కొడుకు. అయ్యయ్యో. అయ్యయ్యో. కృష్ణమ్మ, నా కొడుకు ఏమయ్యాడో తెలియక నేను అల్లాడిపోతుంటే నీకు వెటకారంగా ఉందా? పిల్లలు దూరం అయిపోతే ఎవరికైనా బాధే సరోజా. కానీ నా కూతురు మీద ఈ అభాండం మోపుతున్నావు చూడు, అదే కరెక్ట్గా లేదు. ఏమో ఆంటీ, నాకైతే భయంగానే ఉంది. నాకు తెలిసి ప్రణయ్ ఏమయ్యాడో ఖచ్చితంగా సునైనాకి మాత్రమే తెలుసుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నిఖిల్. సునైనా ఎలాంటిదో మొత్తం ఊరందరికీ తెలుసు. అసలు ప్రణయ్ని ఏదో చేయాల్సిన అవసరం సునైనికి ఎందుకుంటుంది? తనేం అతనికి శత్రువు కాదే. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు లేవు. నాకు తెలిసి ప్రణయ్ని నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేస్తాను? నా ఫ్రెండ్ వాడు. ఏదైనా చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఎందుకు ఉండకూడదు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో ఒకసారి ఏదో ఒక గొడవ జరిగి ఉండొచ్చు. అది మనసులో పెట్టుకొని నువ్వే అదును చూసి ప్రణయ్ని ఏదో చేసి ఆ నేరాన్ని సునైన మీదకి తోసేయాలని చూస్తుండొచ్చుగా. అమ్మో,
ఈవిడ చాలా డేంజరస్గా ఉంది. వాడికి వాడే చేసుకున్న దాన్ని చిన్న చేంజ్తో నేనే చేసినట్టుగా చెప్పగలుగుతోంది. కృష్ణమ్మ, నిఖిల్ గురించి నాకు బాగా తెలుసు. వాడంటే వీడికి ప్రాణం. నా కొడుకు మాయమవ్వడానికి కారణం ఖచ్చితంగా నీ కూతురే. ఆ రోజు మాయమైన నా కొడుకు ఈ రోజు వరకు ఫోన్ కూడా చెయ్యలేదు నాకు. అంటే ఏంటి అర్థం? వాడు కనబడకుండా ఖచ్చితంగా నీ కూతురే ఏదో చేసింది. ఇంకా నీ కూతుర్ని నేను వదలను. కూతురు తప్పు చేసిందని తెలిసి దాన్ని వెనకేసుకొస్తున్న నిన్ను వదలను. మొత్తం మిమ్మల్నందరినీ పోలీసులకి పట్టిస్తాను. అందరికీ శిక్ష వేయిస్తాను. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అక్క 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 లే అక్క అక్క దానికి మెలకు వచ్చిందిరా. ముందు దాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి రా. ఏయ్, పదో. పదో. నన్ను వదలండి.